వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. చట్టాన్ని కాపాడాల్సిన చేతులే అన్యాయానికి ఒడిగడితే, రక్షణ ఇవ్వాల్సిన కాకి చొక్కాయే భక్షకుడుగా మారితే, అది హైదరాబాద్ నగరంలోని అత్యంత వీఐపీ ప్రాంతమైన జూబ్లీ హిల్స్. కోట్లాది రూపాయల విల్లాలు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు, సినిమా సెలబ్రిటీలు తిరిగే ప్రాంతం. అక్కడ ఉండే పోలీస్ స్టేషన్ అంటేనే ఒక పవర్ హౌస్. అలాంటి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది ఒక నిస్సహాయురాలైన మహిళ. ఆమె జీవితంలో ఏదో పెద్ద సమస్య, న్యాయం జరుగుతుందనే ఆశతో, రక్షణ లభిస్తుందనే నమ్మకంతో స్టేషన్ లోపలికి అడుగుపెట్టింది. ఆ రోజు డ్యూటీలో ఉన్నాడు ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి. సమాజంలో పెద్ద మనిషిగా చలమణి అయ్యే ఒక పోలీస్ ఆఫీసర్. బాధితురాలు తన బాధనంతా ఆయన ముందు ఉంచింది. కన్నీళ్లతో తన సమస్యను వివరించింది. శ్రీనివాసులు రెడ్డి ఆమె ముఖంలో ఉన్న భయాన్ని, నిస్సహాయతను చాలా జాగ్రత్తగా గమనించాడు. ఆయన మనసులో న్యాయం చేయాలనే ఆలోచన కలగలేదు. ఆ నిస్సహాయతను ఎలా వాడుకోవాలనే ఒక డార్క్ ప్లాన్ మొదలైంది. డోంట్ వర్రీ, నీకు నేనున్నాను. నీ సమస్యను నా సొంత సమస్యగా చూసుకుంటాను. నీకేం కాకుండా నేను ప్రొటెక్ట్ చేస్తాను అంటూ ఎంతో సానుభూతి నటిస్తూ మాటలు చెప్పాడు. ఆపదలో ఉన్న ఆ మహిళకు ఆ మాటలు ఒక పెద్ద సపోర్ట్లా అనిపించాయి. కాకి డ్రెస్లో ఉన్న ఆ ఆఫీసర్ని గుడ్డిగా నమ్మేసింది. అక్కడే అసలు గేమ్ స్టార్ట్ అయింది. సమస్య పరిష్కారం పేరుతో ప్రతిరోజు కాంటాక్ట్ చేయడం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా ఆమెతో పర్సనల్గా క్లోజ్ అయ్యాడు. నీకేం భయం లేదు, నీకు నేను అన్నీ చూసుకుంటాను అని చెప్పి ఆమె బలహీనతను ఆసరగా చేసుకొని శారీరకంగా లొంగ తీసుకున్నాడు. అంతటితో ఆగలేదు. ఆమె అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని కొద్ది రోజుల పాటు ఒకే ఇంట్లో కలిసి ఉండేలా చేశాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా ఆమెకు పూర్తి ప్రొటెక్షన్ ఇస్తున్నానని నమ్మించాడు. కానీ ఆ కాకి చొక్క వెనుక ఉన్న మైండ్ సెట్ ఎంత దారుణమైందో ఆ తర్వాత బయటపడింది. కలిసి ఉన్న సమయంలో ఆ మహిళకు తెలియకుండానే ఆమె ప్రైవేట్ అండ్ సీక్రెట్ వీడియోలను తన ఫోన్లో రికార్డు చేశాడు సిఐ శ్రీనివాసులు రెడ్డి. ఆ క్షణం వరకు ఆయనను ఒక రక్షకుడిగా చూసిన ఆ మహిళకు త్వరలోనే ఆయన అసలు రంగు సీక్రెట్ కెమెరా రూపంలో ఎదురవుతుందని ఊహించలేదు. ఒక్కసారిగా సిఐ మైండ్ సెట్ మారిపోయింది. రక్షకుడి స్థానంలో ఒక క్రూరమైన బ్లాక్మెయిలర్ నిలబడ్డాడు. ఆ వీడియోలను చూపించి బెదిరించడం స్టార్ట్ చేశాడు. తన మాట వినకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తాను, నీ లైఫ్ని పూర్తిగా నాశనం చేస్తానంటూ పబ్లిక్గా ఫేస్ పోయేలా చేస్తానని టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. భయపడిపోయిన ఆ మహిళ తన పరువు కాపాడుకోవడానికి ఆయన అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చింది. ఆర్థికంగా ఆమెను పూర్తిగా పీల్చి పిప్పి చేశాడు. వేలల్లో మొదలైన డిమాండ్ లక్షల వరకు వెళ్ళింది. రూపాయి కూడబెట్టుకున్న డబ్బునంతా ఆ కీచక సిఐ చేతుల్లో పెట్టాల్సి వచ్చింది. లైంగిక వేధింపులు, ఆర్థిక దోపిడీ, మానసిక నరకం అనుభవించింది. ఆ బాధితురాలికి రోజులు గడవడం నరకప్రాయంగా మారింది. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. ఆ రక్షకుడు అని చెప్పుకునే వ్యక్తి మరింత క్రూరుడిగా మారాడు. బాధితురాలి దగ్గర నుంచి రాబట్టాల్సినంత డబ్బు రాబట్టేశాడు. ఇక ఆమె నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తనను ఇలా ఎంతకాలం వేధిస్తావు, నన్ను వదిలేయి అని ఆమె నిలదీయడం మొదలుపెట్టింది. దీంతో సిఐలో ఒక కొత్త భయం మొదలైంది. ఎక్కడ తన గుట్టు రట్టవుతుందో, ఎక్కడ తన జాబు పోతుందో అని ప్లాన్ చేంజ్ చేశాడు. ఆ మహిళను తన లైఫ్ నుంచి, ఈ సొసైటీ నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కుట్రలు పన్నడం స్టార్ట్ చేశాడు. ఆమెను బెదిరించడం, భయపెట్టడం మరింత ఎక్కువ చేశాడు. ఆమె ముందు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఆ నరకాన్ని భరిస్తూ లొంగిపోవడం, లేదా ధైర్యం చేసి పోరాడడం. ఆ క్షణంలో ఆ మహిళ తనలో ఉన్న భయాన్ని పక్కన పెట్టింది. ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా చట్టానికి ఎవరు అతీతులు కారనే నమ్మకంతో ధైర్యం చేసింది. నేరుగా పోలీస్ డిపార్ట్మెంటులోని హయ్యర్ అఫీషియల్స్ని ఆశ్రయించింది. తాను అనుభవించిన నరకాన్ని, సిఐ చేసిన దారుణాలను, బ్లాక్మెయిలింగ్ నాటకాన్ని ప్రాపర్ ఎవిడెన్స్తో సహా ఉన్నతాధికారుల ముందు ఉంచింది. డిపార్ట్మెంట్కే మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన ఆ సిఐ వ్యవహారంపై హయ్యర్ అఫీషియల్స్ ఇమీడియట్గా ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు. సిఐ శ్రీనివాసులు రెడ్డి చేసిన ప్రతి దారుణం వెలుగులోకి వచ్చింది. ఆమె ప్రైవేటు వీడియోలు, రికార్డ్ చేసిన ఆధారాలు, అక్రమంగా డబ్బులు లాగిన బ్యాంకు ట్రాన్సాక్షన్లు, బ్లాక్మెయిల్ చేస్తూ పంపిన మెసేజీలు అన్ని పక్కా ఆధారాలతో ప్రూవ్ అయ్యాయి. కాకి చొక్కా వెనుక దాక్కున్న ఒక పక్కా క్రిమినల్ సిఐ శ్రీనివాసులు రెడ్డి అని ఎంక్వైరీలో తేలిపోయింది. ఈ కేసు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముందుకు వెళ్ళింది. క్రైమ్ పట్ల డిపార్ట్మెంట్లో ఉండే కరప్షన్ అండ్ క్రూరత్వం పట్ల ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో కమిషనర్ సజ్జనార్కి ఉన్న పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
డిపార్ట్మెంట్ ఇమేజ్ని డ్యామేజ్ చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అని ఆయన స్పష్టం చేశారు. వెంటనే సిఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కసారిగా సిఐ శ్రీనివాసులు రెడ్డి అహంకారం, పవర్ గాలిలో కలిసిపోయాయి. రక్షణ ఇవ్వాల్సిన అధికారి స్థానం నుంచి ఒక క్రిమినల్గా చట్టం ముందు నిలబడాల్సి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ నగరంలో పెద్ద సంచలనంగా మారింది. రక్షించాల్సిన కాకి చొక్క వెనుక దాక్కున్న ఒక క్రూరుడి అసలు రంగు బయటపడింది. చట్టం ముందు అందరూ సమానులే అని నిరూపిస్తూ కమిషనర్ తీసుకున్న ఈ డిసిషన్ ఆ బాధితురాలకి ఒక బిగ్ రిలీఫ్నిచ్చింది. అంతేకాదు, పవర్ ఉంది కదా అని ఏది పడితే అది చేస్తాం, అమాయకులను లొంగ తీసుకుంటాం అని విర్రవీగే మిగతా అధికారులకు ఇదొక స్ట్రాంగ్ వార్నింగ్లా నిలిచింది. న్యాయ కోసం పోరాడిన ఆ మహిళ ధైర్యం నిజంగా ప్రశంసనీయం. ఎందుకంటే భయపడి వెనకడుగు వేసి ఉంటే ఆ కీచక సిఐ అన్యాయాలకు అంతం ఉండేది కాదు.